హలో మామ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. నేను మా తమ్ముడు అయితే ఈరోజు గుడికి వెళ్తున్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మంచి జరగాలి, ఈ ఇయర్ అయినా మంచి జరగాలని దేవుడికి మొక్కుకుందాం. ఇంకా గుడికి అయితే వెళ్తున్నాయి. ఇక్కడైతే హెవీ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది ఈరోజు. ఇంకా మీకు ఈ ఇయర్లో ఏం మంచిగా జరగాలని కోరుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా దారి మధ్యలో అయితే మంచి లొకేషన్ ఉంది ఫోటోలు దిగడానికి. ఎక్కడలేని భక్తి అంతా ఈ రోజే వచ్చింది అనుకుంటా వీళ్ళందరికీ. ఇక్కడైతే మేమైతే బండి పార్క్ చేసి నేను మా తమ్ముడు అయితే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడైతే మా బ్రదర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా గుడి బయట చూస్తే దాదాపు క్యూ గుడి బయట దాకా ఉంది. ఇంకా మేమైతే స్టైల్గా నడుచుకుంటాం ముందుకైతే వెళ్ళిపోయినాం. గుడి బయట అయితే ఇక హెవీ రష్ ఉందని పోలీసులు కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడి నుంచి అయితే వీడియో చాలా క్రేజీగా వచ్చింది, మీరైతే ఎండ్ దాకా చూడండి. ఇంకా నేను మా అన్నయ్యలు అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనం చేసుకోవడానికి. గుడి చైర్మన్ వల్ల చిన్న కొడుకుతో శివన్నతో అయితే మేమైతే 2 ఫోటోలు దిగి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా నుంచి అయితే క్యూలో వస్తున్నారు, మేమైతే లోపలికి సీదా వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే వీడియో చూడండి, భలే ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఎంత క్రేజీగా ఉంది గుడి, ఎంత మంచి డెకరేట్ చేశారో చూడండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోతులే. అసలు గరుడ స్తంభం అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అయితే అసలు గుడి లోపల అయితే ఇంకా వీడియోస్ తీయద్దంటే ఇక వీడియోస్ అయితే ఆపేసాం. దర్శనం అయిపోయి మేమైతే బయటకు వచ్చేసాం. ఇంకా అందరు దేవుడిని మొక్కి బాస్ని మొక్కకపోతే బాస్ ఫీల్ అవుతాడని బాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మొక్కుకున్నాం. ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటో పూజారిని అడిగి తెలుసుకుందాం. గారు ఈ గుడి ప్రత్యేకత చెప్పండి అండి. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం తర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. స్వామి మనకి ఎక్కడంటే ఈ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం. మనం స్వామి ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామి శాంత స్వరూప సంకల్పిత లక్ష్మీనరసింహస్వామిగా వెలిసి ఉన్నాడు. ఎక్కడైనా గాని ఉగ్రంగా ఉంటాడు మన స్వామి. ఇక్కడ శాంత స్వరూపం సంకల్ప సిద్ధివాసుడు. ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ స్వామిని వచ్చి దర్శిస్తే కోరికలన్నీ కూడా స్వామి దయ వల్ల నెరవేరుతాయి. కోరికలు ఉన్నవారు ఇక్కడ కొబ్బరికాయ పట్టుకుని 11 ప్రదక్షిణలు చీరియా లక్ష్మీనరసింహ శరణమమ అనుకుంటూ 11 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో 41 రోజులు ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి అనేది ఈ ఆలయ విశేషమైనటువంటిది అనమాట. అట్లాగే మన స్వామికి ప్రతి శనివారం ఆదివారం కూడా పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది. ఈ సేవా కార్యక్రమంలో ఎవరైనా పాల్గొంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉంటాయి కదా, ఆ వ్యాధులన్నీ కూడా నయం కావాలంటే స్వామివారి పల్లకి సేవలో పాల్గొని ఇక్కడ 5 నిద్రలు ఎవరైనా చేస్తే ఎటువంటి రోగాలైనా కూడా బాగుపడతాయని ఇక ఆలయ విశేషం అనమాట. అందుకొరకు భక్తులు తండోపదండాలుగా మన స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అట్లాగే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా మన ఆలయంలో ఉంటుంది. ఎవరైనా కూడా అన్నదానం చేయించాలని కూడా చక్కటి అవకాశం కూడా ఆలయం వాళ్ళు మనకు చేకూరుస్తున్నారు ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. అట్లాగే మనకి ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరము సందర్భంగా స్వామిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా వచ్చారు. ఎందుకు అయ్యా వచ్చారు అంటే స్వామి ఏదైనా కోరిక అడిగితే వెంటనే ఇస్తాడు మన స్వామి. అందుకొరకే భక్తులంతా కూడా చాలా నమ్మకంతో మన స్వామి దగ్గరకు వస్తుంటారు. చాలా విశేషంగా ఉన్నారు చూడండి, భక్తులు ఎట్లా ఉన్నారు చూడండి. గుడి ప్రాంగణం అంతా కూడా పట్టకుండా ఉన్నారనమాట. చాలా విశేషమైన కార్యక్రమం. దాదాపు అంటే మనకు ఒక 50,000 మందికి వరకు కూడా ఇక్కడ స్వామిని ఈరోజు దర్శించుకుంటున్నారు. ఇంకా రాత్రి 8:30-9 గంటల వరకు కూడా భక్తులు తండోపదండాలుగా వస్తూనే ఉంటారు మన స్వామిని. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఫస్ట్ కొంచెం చిన్నగా ఉండేది, వీళ్ళందరూ కూడా పలుకొని గుడి కట్టించారు. చిన్నగా ఉన్నప్పుడే మొక్కుకుంటే కోరికలు తీరాయి మాకు అందరికీ. అందుకోసం ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి గుడి కట్టాక 19 ఇయర్స్ అవుతుంది. 19 ఇయర్స్ నుంచి మేము వస్తూనే ఉన్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇంకా అలా అక్కడ కొద్దిసేపు ఇంకా వీడియోలు తీసుకుని బయటికి అయితే వచ్చేసాయి. ఇంకా బయటికి వెళ్ళి నాగదేవత ఉంటే నాగదేవతను కూడా మొక్కుకున్నాం. ఇంకా పక్కనే గోమాత ఉంటే గోమాతను కూడా వెళ్ళి పలకరించి వచ్చేసాయి. ఇంకా భక్తులు అయితే 50,000 పైగా వచ్చారంట ఈ రోజు అయితే. దర్శనం ఏమంటే మా అన్న అయితే బయటకు వచ్చేసి తుప్పి తింటాడు ఒక్కడే, ఎవరికి ఇవ్వకుండా. ఇప్పుడు శివన్నని అడిగి గుడి అడ్రస్ ఎక్కడ ఉందో కనుక్కుందాం పదండి. శ్రీ 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 చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఇది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో వెలిసి ఉంది దేవస్థానం. ఇంకా ఈ రోజు అయితే సక్సెస్ఫుల్గా మంచి దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చేసి ఇక వెళ్ళిపోతున్నాం మేమైతే. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫాలోవర్స్. కీప్ సపోర్టింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. ఇంకా ఈ రోజుకి ఇంతే.